హెచ్చరిక బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చినట్లుగా ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తాం. మీరు మారు మనస్సుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. ఏంటి మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఏంటి అని ప్రభునందు ప్రియులారా మనము గమనించి చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 29వ వచనములో ఒక తండ్రి పెద్ద కుమారుని పిలిచి, ఈరోజు నువ్వు పొలంలో వెళ్ళి పని చేయమని చెప్పితే ఆయన నేను వెళ్ళను అని చెప్పాడు. పెద్ద కుమారుడు నేను వెళ్ళను అని చెప్పాడు. చిన్న కుమారుడు నేను వెళతాను అని అన్నాడు. వెళతానని చెప్పిన చిన్న కుమారుడు వెళ్ళలేదు. వెళ్ళను అని చెప్పిన పెద్ద కుమారుడు ఎట్లాగెళ్ళాడు? మనస్సు మార్చుకొని. అదే ఫలము. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడం అంటే అవిధేయత చూపిన వాడు ఆలోచించి నేను తండ్రి మాటకు లోబడటలేదు, ఇది తప్పు, కాబట్టి నా తండ్రి చెప్పిన పని నేను చేయాలని తన మనస్సు మార్చుకొని తండ్రి అప్పచెప్పినటువంటి పనికి వెళ్ళాడు. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి మిగతా వచనాల్లో తప్పిపోయిన కుమారుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉంటుంది? మొదటైతే తండ్రి మాట ధిక్కరించి వెళ్ళిపోయినటువంటి వాడు ఒక సమయం వచ్చింది, అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వానికి బుద్ధి వచ్చినప్పుడు అనే ఉంటుంది. వానికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్లకు సమృద్ధికరమైన ఆహారం ఉంది, నేను ఇక్కడేమో ఆకలితో చచ్చిపోతున్నాను, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి. సో మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. ఎందుకని అంటే పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యం సమీపించడం ఏంటి? ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. రాజ్యము దగ్గర ఉన్నది అంటున్నాడేంటి?